కళ్ళు తెరుచుకుని అదే ధ్యాన స్థితిలో ఉండేందుకు ప్రయత్నించండి. మీ దృష్టిని మీ హృదయంలో కేంద్రీకరించండి. గ్రహించడానికి సిద్ధంగా ఉండండి. అన్నింటినీ మీ హృదయంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ చుట్టూ ఉన్న వాటిని మీరు గమనిస్తున్నప్పుడు మీ దృష్టిని మీ హృదయంలో ఉంచండి. మీ హృదయంలో ఉన్న సహజ జ్ఞానాన్ని రాడార్ పనిచేయనివ్వండి. ఎక్కువగా తెలుసుకునేలా మారాలనుకుంటే మీరు ఈ అలవాటును పెంపొందించుకోవాలి. సమతుల్యత లేని మనస్సు తనలోని రాడారును దాని దిశను చేజార్చుకుంటుంది. నిర్మలమైన మనస్సు తన దిశను లోపలే కనుగొంటుంది. ఎందుకంటే అది తనలో కేంద్రీకృతం అయ్యింది కాబట్టి. స్థిరపడిన మనస్సు తన కేంద్రాన్ని కనుగొంటుంది. కాబట్టి ధ్యానం చివరికి మిమ్మల్ని మీ కేంద్రానికి చేర్చి దానిని ప్రత్యక్షం చేస్తుంది. అప్పుడు మీకు ఎల్లప్పుడూ లోపలి నుండి మార్గదర్శనం లభిస్తుంది. అది మీతో మాట్లాడుతుంది. ముఖ్యంగా కూడని విషయాలను గురించి, సత్యాన్ని గురించి అది ఎంత మాత్రమో మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే దాని స్వభావమే సత్యం కాబట్టి. ఆధ్యాత్మిక తత్వంలో మొదటి మెట్టు లేదా మొదటగా సాధించేది విచక్షణ లేదా వివేచన. తప్పు ఒప్పుల మధ్య, మంచి చెడ్డల మధ్య, గౌరవ అగౌరవాల మధ్య గల తేడాను తెలుసుకోగలిగిన విచక్షణే లేకుంటే మీలోని రాడారు సహజ జ్ఞానం అంతర్దృష్టి పనిచేయదు. మీ హృదయం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మీలోని రాడారు ఎంతో శక్తివంతం అవుతుంది. స్వచ్ఛమైన హృదయంతో మీరు ఎన్నో విషయాలను తెలుసుకోగలరు. ధ్యాన స్థితి మరింత లోతుగా వెళ్ళి నిరంతర స్మరణగా మారినప్పుడు మీ చైతన్యం సంపూర్ణంగా మీ కేంద్రంతో అనుసంధానమై మీ అస్తిత్వంలో ఒక అంతర్భాగమై ఉంటుంది. కాలక్రమేణా దాగి ఉన్న ఈ సంబంధం ప్రేమగా వికసిస్తుంది. ప్రేమించే వారిని మనం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉన్నట్లే దానికి విపర్యంగా కూడా జరుగుతుంది. అంటే మనం ఎంత ఎక్కువగా స్మరిస్తే అంత ఎక్కువ ప్రేమ పుట్టుకొస్తుంది. హార్ట్ఫుల్నెస్ అంటే ఏమిటో నిర్వచించవలసి వస్తే అది ప్రేమ అని చెప్పవచ్చు. అది మనకు, మన సృష్టికర్తకు మధ్య ఉండే ప్రేమ కథ. ప్రారంభంలో సృష్టికర్త అంటే ఏమిటో, భగవంతుడు అంటే ఏమిటో ఎవరో మనకు తెలియని దానిపై ప్రేమలో పడడం కష్టం. అందుకని మనం మన దృష్టిని మన వైపు సంబంధం మీద, నేను మీద లోపలికి చూస్తూ కేంద్రీకరించడం ప్రారంభిస్తాము. అప్పుడు మార్గదర్శి మనకు సహాయం చేయడానికి వస్తాడు. మార్గదర్శికి భగవంతుని సామ్రాజ్యంలో అనుభవం ఉంది. అతడు సుఖంగా ఉన్నాడు కాబట్టి అతడు నెమ్మదిగా, సున్నితంగా మన దృష్టిని నేను నుండి దూరంగా మేము మీదకు మళ్ళిస్తాడు. నేను నుండి మేము మీదకు మరల్చిన దృష్టి వికాసం చెంది కాలక్రమేణా వివిధ చైతన్య స్థాయిల ద్వారా విస్తరిస్తుంది. మనం ఈ చైతన్య స్థాయిల గుండా వెళుతున్నప్పుడు ఆయన మానవ స్థాయిలో మనం గుర్తించగలిగిన వ్యక్తి కూడా అవుతాడు. ఆయన ప్రాణాహుతి ప్రసారం ద్వారా, ఆయన ఊతం ద్వారా ఆయన మనకు సహాయం చేసిన కొద్దీ అంత ఎక్కువగా మనం ఆయన సహాయాన్ని లోనికి తీసుకుని ఆయన పట్ల మనం మరింత ఎక్కువ కృతజ్ఞతను అనుభూతి చెందుతాము. ఎందుకంటే మన దృష్టి కానుకల మీద నుండి అవిచ్చే వాని మీదకు మళ్ళుతుంది కాబట్టి. ఈ కృతజ్ఞత ఆయనను మరింత తరచుగా మనకు గుర్తు చేసుకునేందుకు దారి తీస్తుంది. కొంతకాలానికి ప్రేమ కూడా ఉదయిస్తుంది. ఒకానొక సమయంలో మనం ఎంతగానో ప్రేమను అనుభూతి చెందుతాము. అదెలా జరిగిందో మనకు తెలియదు. ఇదంతా ఒక చిన్న ధ్యానంతో ప్రారంభమవుతుంది. ధ్యానం నిరంతర స్మరణకు తల్లి లాంటిది. తల్లి లేకుండా పిల్ల ఉండదు. ధ్యానం తల్లి లేకుండా నిరంతర స్మరణ ఉండదు. అన్ని పనులు చేసుకుంటూ కూడా
రోజంతా ధ్యాన స్థితిలో ఉండడం మరో ప్రక్రియ. దానిని గురించి మనందరికీ చాలా బాగా తెలుసు. అది కష్టమైనదేమీ కాదు. సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్న ఒక చిన్న అమ్మాయి గురించి ఆలోచించండి. మీరు ఆ అమ్మాయికి ముందుగా నేర్పినప్పుడు ఒక 3 చక్రాల సైకిలు ఇంటికి తీసుకువచ్చి ఆమె తొక్కడం నేర్చుకుంటూ ఉండగా మీరు దానిని పట్టుకుని ఆమెకు సహాయం చేస్తారు. 3 చక్రాల బండి నేర్చుకున్న తరువాత 2 చక్రాల చిన్న సైకిల్ తెస్తారు. నేర్చుకునేందుకు దాని వెనక చక్రానికి అటు ఇటు 2 చిన్న చక్రాలు కూడా ఉంటాయి. కొంత అలవాటైన తరువాత మీరు వెనుకనున్న 2 చిన్న చక్రాలను తొలగిస్తారు. ఆమె 2 చక్రాల మీదనే తొక్కుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆమె స్కూలుకు పెద్ద సైకిల్ మీద వెళ్తుంది. ఆమె తన స్నేహితురాలతో కలిసి ముచ్చట్లాడుకుంటూ, పాటలు పాడుకుంటూ, ట్రాఫిక్ను గమనిస్తూ, తాను ఎక్కడికి వెళుతుందో గుర్తుంచుకుంటూ సైకిల్ తొక్కుతుంది. సైకిల్ తొక్కుతూనే ఆమె అన్నింటినీ గమనిస్తూ ఉంటుంది. ఒక చిన్న పిల్లకు అది చాలా సులభం. ఎంతో కాలం పట్టదు. వేరే పనులు చేస్తూ ఒక చిన్న పిల్ల సైకిల్ తొక్కడంలో ప్రావీణ్యాన్ని పొందగలిగినప్పుడు మనం కూడా ఆధ్యాత్మిక స్థితిని నిలబెట్టుకోవడంలో ప్రావీణ్యాన్ని సంపాదించగలము. మనం ఎలాగో అప్పుడప్పుడు మర్చిపోతాము. కానీ మనకు నిజంగా ఆసక్తి ఉంటే అప్పుడు ప్రతి ధ్యానం తరువాత స్థితిని నిలుపుకోవడం ప్రారంభిస్తాము. ధ్యాన స్థితిని అలా కొనసాగిస్తూ వేరే పనులు కూడా ఎలా చేయాలో మనం నేర్చుకుంటాము. పగటిపూట మనం మన స్థితిని ఎలా నిలుపుకోవాలో నేర్చుకుంటే ఒకే సమయంలో మనం ఎన్నో పనులు చేయగలం. అదే నిరంతర స్మరణ అంటే. ఇది చాలా సులభం. తామర పువ్వులా ఉండడం. కొన్ని వాతావరణాలలో ఆ అంతర్గత స్థితిని నిలుపుకోవడం చాలా కష్టం. ఉదాహరణకు కాలేజీలో తమకు లభించే వసతి విషయంలో విద్యార్థులు ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఏదైనా మనం సరిగ్గా గ్రహించకపోతే అది మనకు సరిపడకపోవచ్చు. నేను కూడా 9వ తరగతి నుండి నా మాస్టారు డిగ్రీ పూర్తి చేసేంతవరకు హాస్టల్లోనే ఉన్నాను. ప్రతికూల పరిస్థితిని కూడా అనుకూలంగా మార్చుకోగలమని నేను నేర్చుకున్నాను. మీరు ధ్యానం చేస్తున్నందుకు మీ స్నేహితులు కొందరు మిమ్మల్ని ఆట పట్టిస్తే చూడండి, దీనివల్ల మీకు గొప్ప మేలు జరుగుతుందని హామీ ఇస్తున్నాను అంటూ వారిని సవాలు చేయండి. మీరు మారాలని అనుకుంటున్నారా? అందుకు ఇది మీకు సహాయపడుతుంది అని చెప్పండి. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో నా స్నేహితుడు ఒకడు నిద్రపోలేకపోయేవాడు. తీరా నిద్ర పట్టేసరికి సమయం మించిపోయేది. అందుకని వచ్చి ధ్యానం చేయి, నీ నిద్రించే విధానంలో మార్పు వస్తుంది అని మేము వాడికి కవ్వించాము. మొట్టమొదటిసారి ధ్యానంలో కూర్చోగానే అతని నిద్రించే విధానం సాధారణ స్థాయికి చేరుకుంది. మరొకడికి బాగా ఎలా చదువుకోవాలో తెలియదు. అతడికి ఏకాగ్రత చాలా తక్కువగా ఉండేది. దానితో మా ప్రొఫెసర్లు కమలేస్తూ వెళ్ళు, అతడు నిన్ను ధ్యానానికి తీసుకువెళ్తాడు, నీ ఏకాగ్రత మెరుగుపడుతుంది అనేవారు. ఒకానొక సమయంలో 25 మందికి పైగా విద్యార్థులు ధ్యానం చేసేవారు. అందుకని ఒక ప్రశిక్షకుడు ట్రైనర్ వచ్చి మాకు మా హాస్టల్లోనే ధ్యాన సమావేశాలను నిర్వహిస్తూ ఉండేవారు. ఏ పరిస్థితిలోనైనా మనం ఏమి చేస్తామనే దాని మీదనే నిజంగా మన సఫలత ఆధారపడి ఉంటుంది. నిరాడంబరత ఒక బలహీనత కాదు. స్వచ్ఛత ఒక బలహీనత కాదు. వాటిని మనం మనలో పెంపొందించుకుంటే అవి చాలా శక్తివంతమైనవి. మనకు ధ్యానంలో ప్రసాదించబడిన సూక్ష్మ స్థితులను మనం జాగ్రత్తగా నిలుపుకుంటూ ఉంటే కాలక్రమేణా అవి ఒక అందమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. మనం ధ్యానం చేస్తే, మన కుటుంబ సభ్యులు ధ్యానం చేస్తే, మన స్నేహితులు కూడా మన ఇంటికి వచ్చి ధ్యానం చేస్తే అప్పుడు ఎలాంటి వాతావరణం సృష్టించబడుతుందో ఊహించండి. ఎంతో తేలికదనం, ప్రశాంతత, ఆనందాలు నెలకొంటాయి. ఆ వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారు. మనమందరము కలిసి చేసిన సమిష్టి ఆలోచన ద్వారా, మనోభావాల ద్వారా సృష్టించబడిన వాతావరణాన్ని సామూహిక ప్రభావం
ఎగ్రిగోర్ అని అంటారు. మనమంతా కలిసి ధ్యానం చేసినప్పుడు ప్రేమతో కూడిన ఒక సూక్ష్మమైన ఐక్యతా క్షేత్రాన్ని మనం సృష్టిస్తాము. తగినంత మంది కలిసి సామూహికంగా ధ్యానం చేసినప్పుడు సమగ్ర స్థితిలో పరాకాష్ఠకు చేరుకోగలము. అప్పుడు మానవుల జీవనగతి మారుతుంది.